గారు ఆయన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ రోజు అసెంబ్లీకి వస్తున్నారు, కానీ లోపలికి రావట్లా, బయట సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే లోపల పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే ఒక భయమా, లేదంటే వాళ్ళకి రావడం ఇంట్రెస్ట్ లేదా? ఏంటంటే వాళ్ళకి భయం అనుకో, రావడం ఇష్టం లేదనుకో, ఏదని అనుకో. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ప్రతిపక్షం హోదా కావాలని అడుగుతున్నారు, కానీ గెలవకుండా ప్రతిపక్షం హోదా అయితే రాదు. కానీ గవర్నమెంట్ ఇస్తే ఇవ్వచ్చని చెప్పలేం. అంటే వాళ్ళకి కావాల్సిన కుర్చీలు తీసి పెట్టారు కదా అసెంబ్లీలో, 11 మంది కుర్చీలు ఉన్నాయి, వచ్చి కూర్చొని వెళ్ళాలి కదా. కూర్చోవాలి, కానీ ఏంటంటే ఒక రోజు అంటే ఏదో కుదరలేదు, హెల్త్ బాగాలేదని చెప్పొచ్చు, స్కూల్లో ఎగ్గొట్టినట్టు రోజు అసెంబ్లీ ఎగ్గొట్టడం ఏంది? కానీ మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వరు, ఎందుకంటే ప్రతిపక్ష స్టేటస్ ఉంటేనే మాట్లాడేదానికి ఉంటుంది ఛాన్స్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షం లేదు కాబట్టి మాట్లాడేదానికి ఎక్కువ ఛాన్స్ రాదనమాట. అది 99% రాదు. ఎప్పుడైనా ఏదో ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే మాకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఒకే ఒక్క పార్టీ అక్కడ, అది వాళ్ళు ఆడడం కూడా బాగా ఉండదు. ఏమని అడుగుతారంటే ప్రతిపక్షం ఉండేది ఒకటే కాబట్టి మాకు ఇవ్వండి, మేము మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్తామని చెప్పారు కదా, మీకు 10 నిమిషాలు కావాలంటే 10 నిమిషాలు మైక్ ఇస్తాము. రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు మైక్ ఇస్తాము, ఎంతసేపు మాట్లాడినారు. ఆ అర్హత మేము కల్పిస్తామని కూడా చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు తీసుకోవట్లా? కానీ వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అది ఏం అర్థం కావట్లేదు. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి నమ్మకం అనమాట, వీళ్ళు ఖచ్చితంగా మాకు మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వరు. అలా కాదే, పులివెందుల పులి కొమరం పులిని చూసి భయపడుతుంది అంటున్నారు. అదే రకరకాల మాటలు, పులివెందుల పులి కొమరం పులి ఒట్టి మాటలు మనసులో ఏం జరగవు. కానీ రియాలిటీ అనమాట, రియాలిటీలో వచ్చి హెల్ప్ చేసి రియాలిటీలో జనాలకి సేవ చేసి చాలు. అసెంబ్లీలో మాట్లాడితే అంటే మాట్లాడుకోవచ్చు, అంత ఏముంది. అసెంబ్లీ పవర్ అంటే ఆయన నమ్ముకుని 40% ఓటు షేర్ ఉంది, ఆ ప్రజల కోసం ఆయన నిలబడి అడగతా నా ప్రజలకు ఇది రావట్లేదు అని చెప్పి. అది కరెక్ట్, ఎక్కడ అడగచ్చు, అసెంబ్లీలోనే అడగాల్సిన పనిలే. ఎక్కడ అడగచ్చు, ఏముంది, బయట కూడా అడగచ్చు. ఓట్లు ఉన్నాయి, పోరాడచ్చు, కేసు ఇచ్చు, బయట రావచ్చు, సీఎం ఆఫీస్ పోవచ్చు, అడగచ్చు. ఏం పల్లె అసెంబ్లీ పోతే అంత పాప. కానీ అసెంబ్లీలో ఏంటంటే అందరూ కలిసి వాళ్ళందరూ గెలిచారు కాబట్టి అందరూ కలిసి వెళ్ళి చర్చించుకుంటే బాగుంటుంది. కానీ ఆయన చర్చకు పోవట్లయినా కాబట్టి ఏంటంటే అతను ఎంతసేపు ఏమన్నాడు, మాకు ప్రతిపక్ష స్టేటస్ కావాలి, కానీ ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు రావాలి, గెలవలా. కాబట్టి ఏంటంటే గెలవలేదు కాబట్టి ఇవ్వట్లేదు, అదానికి అర్థం అవ్వాలి. 175లో వాళ్ళ 11 మంది కూడా ఉన్నారు, వాళ్ళకి సీట్లు ఉన్నాయి, వచ్చి కూర్చోవాలి కదా. ఒక రోజు 2 రోజులు అంటే ఏదో హెల్త్ బాగాలేదని చెప్తారు. మైకు కావాల్సినప్పుడు ఇస్తారు భయ, కౌన్సిల్లో ఇవ్వట్లేదా ఎల్ఓపి గారికి? ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం హోదానే వద్దని చెప్పినాక వాళ్ళు మరి ఇక పెట్టిపోయేదే ఉండదు. ఆడ ప్రజల గురించి మాట్లాడనికే తక్కువ టైం ఇచ్చినప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు 5 నిమిషాలు 10 నిమిషాలు మేము టైం ఇస్తాము, వచ్చి 5 నిమిషాలల్లో ఒక నియోజకవర్గం సమస్యలు చెప్పడానికి వీలు ఉంటుందా? ఒక మాట చెప్పండి మీరే. వాళ్ళు అందుకే సైన్ పెట్టి పోతున్నారు. ఖాళీ 5 నిమిషాలు టైం ఇస్తే ఒక నియోజకవర్గం సమస్యలు తీరుతాయా? ఒక నియోజకవర్గానికి ఎన్ని ఊర్లు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి, దాంట్లో సమస్యలు వాళ్ళ పేదోళ్ళు ఉంటారు, ఒక్కొక్క ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడడానికి 5 నిమిషాలలో జరుపుకోవాలి. ఇంత ముందుకు 5 సంవత్సరాలు ఏం చేసినాడు? ఎవరు నువ్వు చెప్పేవాళ్ళే? ఎవరైనా 5 సంవత్సరాలు చేసి వాళ్ళు చేసేది వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష హోదా లేదా అని ఇట్లా అట్లా పోతున్నారో ఏందో అంతే. కాకపోతే ఏమిటి అంటే జర తక్కువ టైం ఉండదని అలిగిండ్రు ఇట్లాను, అట్లా ఉంటుంది కదా. సో మరి నెక్స్ట్ టైం అసెంబ్లీ సెషన్కి ఏమైనా సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ వస్తాడు జగన్, లేదా అప్పుడు కూడా అదే జరుగుతుంది? అంటే వాళ్ళు సబ్జెక్టు ప్రిపేర్ చేసుకొని వచ్చినా కూడా అంత టైం ఇస్తున్నారా? 10 నిమిషాలు ఇచ్చినప్పుడు మాట్లాడాలి. 10 నిమిషాలు ఒక్క నియోజకవర్గం సమస్యలు తీరుతాయా? అదే ఇక మేనేజ్ చేసుకుని చెప్పాలి ఇచ్చిన టైంలో. పబ్లిక్ వాళ్ళే సమస్య అంటున్నారు కదన్నా. అసలు అర్హత లేని వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇస్తాం అంటున్నారు. అర్హత లేని వాళ్ళు అయినా ఎమ్మెల్యే అనా ఒక నియోజకవర్గం మొత్తం ఎన్ని ఊర్లు ఉంటాయి, అన్ని ఊర్లో మంది అంతా వాళ్ళ చేతిలో ఉంటారు. వాళ్ళ సమస్యల గురించి ఖాళీ 10 నిమిషాలు అందరి తరఫున జగన్ గారు మాట్లాడతారా? పోనీ అందరి తరఫున జగన్ గారు మాట్లాడతారు. వాళ్ళందరికీ 20 నిమిషాలు ఇవ్వాలి, నిజంగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక యువకునిగా తెలంగాణలో అయినా కానీ ఆంధ్రాలో అయినా కానీ ప్రతిపక్ష నాయకులకు టైం ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే మరీ 5-10 నిమిషాలలో ఒక నియోజకవర్గం సమస్యలు తీరవు. అంటే పులివెందుల పులి కొమరం పులిని చూసి లోపలికి రావట్లేదు, అందుకని పులివెందుల పులి లేదు, బొంగు లేదు, పులిలు అవి కాదు. ఇప్పుడు ఆయన జగన్ అన్నని వాళ్ళని వీళ్ళని అనడు అది లెక్క కాదు. ఒక్క నియోజకవర్గం సమస్యలు 5 నిమిషాలు 10 నిమిషాలలో తీరవు. ఇంకోటి ఏంటంటే మీరు యువకులుగా మీరు ఆలోచన చేయండి. ఏంటంటే ఒకరి గురించి గొప్ప చెప్పు, ఒకరి గురించి ఇట్లా చెప్పు కాదు. ఒకటి ఏమిటిదంటే
ప్రజా సమస్యలు తీరాలంటే టైమింగ్ ఇవ్వాలి. వాళ్ళకి టైం ఇవ్వకొచ్చారు, వాళ్ళు పోతున్నారు అబ్బా. అట్లా పోయేటప్పుడు ఇస్తే వస్తారంట, అంతే కదా, టైం ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో సమస్య ఉన్నది. మా ఊర్లో సమస్యలు నేను చెప్పడానికైనా 5 నిమిషాలు పడుతుంది. ఏంటంటే మా ఊర్లో మోరీలు అవి ఇవి కథ కార్ఖానా ఉంటుంది. ఒక నియోజకవర్గం చేతులు ఉన్నప్పుడు ఎన్ని మండలాలు ఉంటాయి, ఇన్ని మండలాల స్కూళ్ళు కానీ ఇండ్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏమేమో ఉంటాయి. అంటే వచ్చి వాళ్ళ ఓటర్ల కోసం కొంచెం క్వశ్చన్ చేయొచ్చు కదా, మా వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. చేశారు కన్నా. సో కూటమి ప్రభుత్వం వచ్చాకే కదా ఇప్పుడున్న ఏపీలో సో అన్ని పనులు అనేది అందువే జరుగుతున్నాయి కదా. అంటే వీళ్ళు పనులు జరుగుతున్నాయి. అదే జగన్ గారికి ఓట్లు పడ్డారు, 40% ఓట్లు పడ్డాయి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. మరి వాళ్ళకి ఏం జరుగుతుంది అని ఆయన క్వశ్చన్ చేయాలి కదా. ఒక ప్రతిపక్ష హోదా లేదు కానీ కావాలని అడుగుతున్నాడు ఆయన. వీళ్ళు ఇస్తామన్నారు, వచ్చి అసెంబ్లీలో హాజరయ్యి కూర్చుని అడిగితేనే కదా వాళ్ళు ఏమన్నా చేసి పెడతారు. కొన్ని సమస్యలు పైదాకా రావు, ఆయన నిలబడి మా వాళ్ళకి జరగట్లేదని చెప్తేనే కదా వాళ్ళు వస్తారు. దానికి ఏమంటారు? సో దానికి అసెంబ్లీ అనేది సో జగన్ గారు ఎక్కిదాకా అవకాశం లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదన్న. సో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చాక సో ఇప్పుడైతే పనులు అనేది ఆన్ ది వే జరుగుతున్నాయి. సో ఇప్పుడు జనసేన ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది రాష్ట్రంలో? సో అన్న నాకైతే యాక్చువల్ అయితే సో జనసేన వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషం అన్న. సో కానీ ఒకటే బాధ అన్న, సో జనసేన అనేది సో 2019లో సో భీమవరంలో పోటీ చేస్తే ఓడించారు, అదే బాధ అన్న. కానీ ఇప్పుడు పిఠాపురంలో అత్యంత ఓట్ల మెజార్టీతో సో అఖండ విజయం సాధించినందుకు నాకు చాలా సంతోషం అనేది ఉంది. సో మేబీ ఏంటంటే సో పిఠాపురం సో మొన్న మార్చి 14వ తారీఖున సో నేను ఒక్కనే వెళ్ళా మా విలేజ్ నుంచి. సో నేను ఒక్కనే వెళ్ళా, కానీ అక్కడున్న జనం అయితే సో అభిమానంతో వచ్చారో సో ప్రేమతో వచ్చారో నాకైతే తెలీదు. సో ఎవరైనా వస్తే మాత్రం అభిమానంతో మాత్రం రావద్దు, సో ప్రేమతో మాత్రం రండి అని నేనైతే చెప్తా. సో అభిమానం అనేది 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, అదే ప్రేమ అనుకో జీవితాంతం ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా జనసేన ఫ్యాన్స్ కూడా సో 2029లో కూడా మళ్ళీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై జనసేన. మీ ఊర్లో అభివృద్ధి ఎలా ఉంది? ఆ ఊరు అభివృద్ధి అయితే చాలా బాగుందండి. రోడ్లు అన్ని పడ్డాయా? సో రోడ్లు అయితే చాలా బాగున్నాయి. మీ భీమవరమా? మాది భీమవరం. రాజుగారిది ఎలా ఉంది రూలింగ్ అక్కడ? ఏ రాజు గారు? రఘురామకృష్ణరాజు గారు. సూపర్ అన్న, రఘురామకృష్ణరాజు గారిది. సో రోడ్లు అయితే చాలా బాగా వేస్తున్నారు. సో అటు ఆక్వీడ్ రోడ్డు ఉంది. సో ఆక్వీడ్ రోడ్డు అసలు పాడైపోయింది, అసలు ఎవ్వరూ పట్టించుకోలే. కానీ ఆక్వీడ్ రోడ్డు అయితే చాలా డెవలప్లు చేస్తున్నారు సో రఘురామకృష్ణరాజు గారు. సో నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారో చెప్పుకోవాలి కదా. వచ్చినారు, లోపలికి వచ్చినారు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో, వాళ్ళు ఏం చేసినారో ఏం చేయలేదు, ఇదివరకు జరిగింది అట్లే. అప్పుడు కానీ చెప్పినారే ఇది చేసినారో అది చేసినారు అది చెప్పుకుంటే బాగుంటుంది కదా. అంటే 175 మందిలో వాళ్ళు కూడా 11 మంది సీట్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి యథావిధిగా కూర్చుని కాసేపు మాట్లాడాలంటే మాట్లాడి మైకిస్తే మాట్లాడి వెళ్ళాలి. అది కాకుండా ఏదన్నా మాట వచ్చిందేమో లోపలికి వస్తే గొడవ, బయటకు వెళ్ళిపోవడం, లేదంటే గొడవ అని అనుకోకూడదు కదా. గొడవ ఎందుకైతే వాడు క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పాలా. ఆన్సర్ నీ కాదు లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు, అంతే కదా. అంటే మరి ఏమన్నా అంటే పులివెందుల పులి అంటారు, మరి ఆయన లోపలికి రావడానికి ఎందుకు సంకోచం? జస్ట్ వీళ్ళకి సమాధానం చెప్పలేడు అంటారు అడిగే క్వశ్చన్లకు కానీ, గత ప్రభుత్వంలో ఏం చేశాడు అనే దానికి కానీ. అది వాళ్ళ ఇమాజినేషన్కి వదిలేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? నాకైతే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉండే నియోజకవర్గం మాదైతే కాదు, మేము ఉండేది నంద్యాల రాయలసీమ. నాకైతే ఓకే. టీడీపీ తరఫున కావచ్చు, అంటే మీ ఊళ్ళో రోడ్లు గీట్లు అన్న పడ్డాయా నీట్గా? రోడ్డు తరఫున ఇంకోటి చెప్పేది కదా, నేను తీసుకొని ఇల్లు తీసుకున్నా ఒక 3 years బ్యాక్ అయింది. ఇల్లు తీసుకున్నాక ఒక 2 years కౌన్సిల్ ఉన్నాడు, పేరు చెప్పకూడదు. అతన్ని ఇంకా నాకు తెలిసి నేను పోలేదు ఇంతవరకు. మా అమ్మ వాళ్ళు మా పక్కింటి వాళ్ళు వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను, అన్న మాకు వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది చేయాలి అని. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే పోయి అడిగినా ఏం ప్రాబ్లం. ఆడిపోయిన తర్వాత ఇంతవరకు రెస్పాండ్ అయ్యింది లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత పోయి అడిగినారు. ఒకటేసారి అందరం కలిసిపోయాను. నేను పోలే, మళ్ళీ నేను చెప్తున్నాను నేను పోలే.
మా అమ్మ చెప్పింది నేను చెప్తాను. ఏం బాగా మా అమ్మ పోయింది, మా అమ్మమ్మ పోయింది, పక్కింటి వాళ్ళు మొత్తం ఒక 2-3 ఆటోలు తీసుకొని పోయినారు, తీసుకొని పోయినారు, ఆడికి పోయినారు. మా ఊరు ఎమ్మెల్యే నంద్యాల ఎమ్మెల్యే అంటే ఇంకా తెలిసి